బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా తీర ప్రాంతాల్లో ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రానున్న 2-3 రోజుల్లో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ థ్రెట్ ఎఫెక్ట్ వల్ల విశాఖ వాతావరణం నేపథ్యంలో అయితే బంగాళాఖాతంలో ఈ సముద్ర తీరం ఎంత అలజడిగా ఉందో మనం చూడొచ్చు. దీని ప్రభావమే ఈ రానున్న మరో 2-3 రోజులు ఈ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం అయితే ఏర్పడింది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు తీరం దాటే అయితే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో నేడు రేపు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అయితే కురుస్తాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తాయని చెప్పి తెలియజేస్తారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అప్రమత్తం అయ్యారు యంత్రాంగం అంతా. అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత అయితే సమీక్ష చేస్తున్నారు అధికారులతో. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పి అధికారులను హోమ్ మినిస్టర్ అనిత అయితే తెలియజేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి. అలాగే సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మొత్తం అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేశారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని చెప్పి హోంమంత్రి అనిత అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనం మొత్తం అంతా ఈ లోతట్టు ప్రాంతాల్లో మొత్తం అంతా ఎక్కడైతే ఈ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల చేత అయితే మొత్తం తరలించారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఈ అల్పపీడనం ప్రభావం రానున్న 2-3 రోజుల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితులను వేటకి వెళ్ళొద్దని చెప్తున్నారు. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోని వేటకి వెళ్ళకూడదని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం విశాఖ సముద్ర తీరం కూడా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అల్లకల్లోలంగా ఉంది. మరో 2-3 రోజులైతే పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది వాతావరణం సంబంధించి అప్డేట్. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.